ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. అమెరికాతో కలిసి దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు దిగింది. రిమెంబర్, అమెరికాతో కలిసి సౌత్ కొరియా సైనిక విన్యాసాలకు దిగడం ప్రస్తుతం ఉత్తర కొరియాకు కాకరేపుతోంది. ఈ విన్యాసాల కారణంగా రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నెల 18న మొదలైంది ఈ సైనిక విన్యాసం. 11 రోజుల పాటు ఈ డ్రిల్స్ కొనసాగబోతున్నాయి. మిలిటరీ డ్రిల్స్ అంటూ ఉంటాం సాధారణంగా వీటిని. ఈ విన్యాసాల్లో రెండు దేశాలకు చెందిన 21,000 మంది పాల్గొన్నారు. రిమెంబర్, దీంట్లో 18,000 మంది కేవలం దక్షిణ కొరియా వాళ్ళే అంటే అర్థం చేసుకోండి. ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఇంకా 18,000 మంది. సౌత్ కొరియా తీరుపై కిమ్ జాంగ్ ఉన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు అమెరికాతో కలిసి మా మీద యుద్ధానికి దిగుతారా? దానికి సిద్ధమవుతున్నారా? వీటిని అడ్డుపెట్టుకొని మా మీద దాడికి దిగే ప్రయత్నం చేస్తారా? ప్రస్తుతం ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తోంది ఉత్తర కొరియా. ఒకవేళ యుద్ధానికి దిగితే ఏకంగా న్యూక్లియర్ యుద్ధమే అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తన దగ్గర ఉన్న ఒక నౌకను సిద్ధం చేస్తున్నాడు కిమ్ జాంగ్ ఉన్. అది కూడా టాక్టికల్ న్యూక్స్ అంటూ ఉంటాం కదా, ఆ టాక్టికల్ న్యూక్స్ని మోసుకువెళ్ళే సామర్థ్యం ఉన్న ఆ న్యూక్ని, ఇన్ఫాక్ట్ ఆ వార్ హెడ్స్ని కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇక లేటెస్ట్గా ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం చైనా సరిహద్దుల దగ్గర కూడా ఒక మిలిటరీ బేస్ లాంటిది ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఒకవేళ యుద్ధం లాంటి పరిస్థితులు తలెత్తితే వెంటనే రంగంలోకి దిగేందుకు సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంకా తన అణ్వాయుధ సంపత్తును కూడా మరింత క్రోడీకరించుకుంటున్నాడు కిమ్ జాంగ్ ఉన్.